వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. జ్యోతిషాభిమానులకు నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఆగస్టు నెలలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా మాస ఫలితాలు. ఈ ఆగస్టు మాసం అనేటువంటిదే మనకున్నటువంటి 12 మాసాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టతను, ఒక వైవిధ్యమైనటువంటి వాతావరణాన్ని, ఒక పండుగల వాతావరణాన్ని, ఒక భక్తి ప్రపత్తులతో కూడినటువంటి పరిస్థితిని మనకు అందించేటువంటి మాసం ఆంగ్ల మాసాల్లో ఆగస్టు మాసం. ఈ 2025 ఆగస్టు మాసం శ్రావణ మాసం 2వ శుక్రవారం రోజు ప్రారంభమవుతుంది. అలాగే భాద్రపద మాసం మొదటి వారంలో ఆగస్టు మాసం ముగుస్తుంది. ఈ ఆగస్టు మాసంలో మనకు శ్రావణ శుక్రవారం, 2వ శుక్రవారం, 3వ శుక్రవారం, 4వ శుక్రవారాలంటూ లక్ష్మీ అమ్మవారి పూజలు, ముఖ్యంగా శుక్రవారం రోజు, 3వ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం లాంటి ప్రత్యేకమైనటువంటి పూజలు మన హైందవ స్త్రీలందరూ కూడా నిర్వహించుకునేటువంటి సాంప్రదాయం మనకుంది. శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతంతో పాటు, అనగా వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి లక్ష్మీ పూజలు, విష్ణు పూజలతో పాటు శైవ సాంప్రదాయాన్ని అనుసరించి మంగళవారాలు, శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళ గౌరీ వ్రతాలు, ఈ మంగళ గౌరీ వ్రతాలకు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టతను మన వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో శివకేశవ భేదం లేకుండా ఈ శ్రావణ మాసం అంతా కూడా, అనగా ఆగస్టు మాసం అంతా కూడా మనం అనేక పూజలు, పండుగలు నిర్వహించుకుంటూ ఉంటాం. ఈ ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు, మంగళ గౌరీ వ్రతాలతో పాటు వరలక్ష్మి వ్రతంతో పాటు రాఖీ పండుగ ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధనం పేరుతో అన్నదమ్ములు, అక్కచెల్లెల యొక్క అనుబంధానికి ప్రతీకగా మనం ఈ రక్షాబంధనం, రాఖీ పండుగను నిర్వహించుకుంటాం. ఇక నాగపంచమి, నాగదేవత ఆరాధనకు ప్రత్యేకమైనటువంటి రోజుగా నాగపంచమి. వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భూమిక వహించే శ్రీకృష్ణ పరమాత్మని జన్మదినం అయిన శ్రీకృష్ణాష్టమి అనేటువంటి పండుగను కూడా మనం నిర్వర్తించుకుంటాం. అలాగే ఆగస్టు మాసంలో ఈ తెలుగు పండుగలు ప్రారంభమయ్యేటువంటి సాంప్రదాయంలో తొలి తెలుగు పండుగ, ముందు అగ్రతాంబూలం ఇచ్చేటువంటి గణపతి స్వామి పూజ, అనగా వినాయక పండుగ కూడా మనకు ఈ ఆగస్టు మాసంలోనే వస్తుంది. ఈ విధంగా ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు, మంగళ గౌరీ వ్రతాలు, వరలక్ష్మి వ్రతం, రాఖీ పండుగ, నాగుల పంచమి, శ్రీకృష్ణాష్టమి, వినాయక చవితి అనే అనేక పండుగలు, పర్వదినాలు మనకు ఈ మాసంలో ఉన్నాయి. ఇక గ్రహాల స్థితిగతులను కనుక పరిశీలిస్తే ఈ 2025 ఆగస్టు మాసంలో గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు ఆగస్టు నెల 16 వరకు కర్కాటక రాశిలోనే సంచరిస్తాడు. ఆగస్టు 16 తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశించి ఆగస్టు నెల పూర్తిగా సింహరాశిలో ఉంటాడు. కుజగ్రహము కన్యారాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తుంది. బుధుడు కర్కాటక రాశిలోనే ఈ మాసమంతా కూడా సంచరిస్తాడు. గురువు మిథున రాశిలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. శుక్రగ్రహం మాత్రం ఆగస్టు నెల 20వ తారీఖు వరకు మిథున రాశిలో, ఆ తర్వాత 20వ తారీఖు తర్వాత కర్కాటక రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఇక శని భగవానుడు యథావిధిగా మీనరాశిలోనే ఆయన సంచారం ఉంటుంది ఆగస్టు మాసంలో. అలాగే కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు. ఈ విధంగా గ్రహాలన్నీ వాటి స్థితిగతులను అనుసరించి ఈ ఆగస్టు మాసంలో ఈ విధంగా సంచరిస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ 12 రాశులకి ఆగస్టు మాసంలో ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. 2025 ఆగస్టు మాసంలో కన్యా రాశి వారి యొక్క మాస ఫలితాలు.
ఈ కన్యారాశి వారికి ప్రధానంగా 4 గ్రహాలు సంచరిస్తున్నాయి. 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. 50% శుభఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. మరి 2025 ఆగస్టు మాసంలో కన్యారాశి వారికి వ్యయాధిపతినటువంటి సూర్య భగవానుడు ఆగస్టు 16 వరకు కర్కాటక రాశిలో సంచారం కొనసాగడం వల్ల లాభభావంలో అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు కానీ, ప్రభుత్వం నుంచి సహాయం కానీ, తండ్రి నుంచి లాభాన్ని కానీ అందుకుంటారు. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా లాభములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిబద్ధతతో పనిచేసి మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని సాధించుకుంటారు. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఆగస్టు 20 తర్వాత లాభములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల సృజన సహకారంతో మంచి లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టమములో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయాన్ని అందుకుంటాయి, సత్ఫలితాలను ఇస్తాయి. రుణరోగ శత్రు విజయాన్ని మీరు పొందగలుగుతారు. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశిలో కన్యారాశిలో సంచరించడం వల్ల కొంతమంది జన సహకార లోపం, వాహన ప్రమాదాలు, ఆర్థిక సమస్యలు, భూ విభేదాలు, అశాంతికి అవకాశం ఉంది. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా దశమంలో మిథున రాశిలో సంచారం కొనసాగడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది, శ్రమ అధికమవుతుంది. కుటుంబంలో అశాంతి, జీవిత భాగస్వామితో అశాంతి, కొంతమంది మిత్రులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. విద్యా సంబంధం విషయాల్లో ప్రతికూల ఫలితాలు అందుకుంటారు. పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా సప్తమంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసిరావు. సంతానంతో మనస్పర్ధలు, సంతానం విషయంలో అశాంతి, పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో అపార్థాలు. వ్యయములో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. ఏదో ఒక్క విషయంలో మీకు నిరాశ, అశాంతి వెంటాడుతుంది, ఆటంకాలు ఎదురవుతాయి. 2025 ఆగస్టు మాసంలో ఈ కన్యారాశి వారికి వ్యయములో కేతు సంచారం వల్ల నిత్య గణపతి ఆరాధన చేసుకోండి. గణపతి స్వామికి గరికమాలను సమర్పించండి. సప్తమ శనిదోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం, తమలపాకులు పూజ, సుందరకాండ పారాయణం చేయండి. దశమ గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, పసుపు, అరటి పండ్లు దానం చేయండి. జన్మరాశిలో కుజుడు సంచరిస్తున్నాడు. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేయండి. సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం నిర్వర్తించండి. ఎర్రటి పండ్లను దానం చేయటం వల్ల ఈ కన్యారాశి వారి మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.